ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కలిసి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్న వాక్యాన్ని మనమందరము శ్రద్ధతో దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఆశీర్వాదము, దీవెన గురించి దేవుడు మనతో ఈ దినాన మాట్లాడబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేఖనాల్లో నుండి కొన్ని వాక్యాలను మనం చూసుకుందాం. ఈడ దేవుని యొక్క లేఖనాల్లో మనం ఒకసారి ఆలోచించిన విధానాన్ని బట్టి ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, కొన్ని ముఖ్యమైన బైబిల్లో దీవెన గురించి మనం ఒక సందేశాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూడాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములలో కలవరపడనీయుకుడి, నెరవడీకుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాట ఇక్కడ మనకి సెలవిస్తున్న విధానంలో మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఈడ ప్రాముఖ్యంగా 5 అంశాల్లో మనం చూస్తున్నట్లయితే 5 అంశాలు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మొదటిది శాంతి, రెండోది ప్రోత్సాహము, మూడోది సంతోషము, నాలుగోది ప్రార్థన, ఐదవది ఆధ్యాత్మికమైన అభివృద్ధి. ఇక్కడ ఈ 5 అంశాల్లో దేవుడు మనతో దీవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవింపబడుతూ ఉన్నది ఏంటంటే యోహాను సువార్త 14:27లో ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నదంట? శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. లోకము చెప్పినట్లుగా నేను మీకు అనుగ్రహించటము లేదు. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లోకము ఇచ్చినట్లుగా, అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ విధంగా ఆ శాంతిలోనికి నిన్ను నడిపిస్తున్నాడంటే ఆయన నీకు శాంతినిచ్చి వెళుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక శాంతి అనేది మన జీవితానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, నేను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని ఇక్కడ దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. ఎవరి శాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాంతి అనేది మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నట్లయితే శాంతి అనేది ప్రతి ఒక్క జీవితంలో అది ఉండాలి. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే కొన్ని యొక్క పరిస్థితుల్లో, కొన్ని యొక్క పరిస్థితమైన ప్రభావంలో మన జీవితంలో శాంతి అనేది కనపడదు. ఎందుకంటే మనం కష్టాలలో కూలిపోతున్నాము, బాధలలో కూలిపోతున్నాము. ఈ యొక్క ఈ విధమైన బాధల చేత మనం నిలబడుతూ ఉంటున్నాము, కానీ శాంతితో మనము ఒక్క క్షణమైనను గడపలేకపోతూ ఉంటున్నాం. అందుకంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నాడంటే శాంతిని నీకు అనుగ్రహించి నేను వెలుచున్నానని దేవుని యొక్క లేఖనమే సెలవిస్తూ ఉన్నది. ఎవరి శాంతి దేవుడు మనకి ఇస్తున్నాడంటే
మన దేవుడని యెహోవా శాంతిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ప్రియులారా, ఇక్కడ మనము దేవుని యొక్క శాంతిని పొందాలంటే, దేవుని యొక్క శాంతిని నీకు దేవుడు అనుగ్రహించబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలంటున్నాడంటే, నీవు దేవునికి మట్టుగా అంటే దేవుని ఎదుట నమ్మకముగా కలిగి, దేవుని ఎదుండు నువ్వు నమ్మకముతో విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు నిలబడి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను శాంతిమూర్తిగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. మనం గమనించాల్సిన విషయం ఇదే. మనం ఆలోచించాల్సిన విషయంలో ఒక్కసారి నువ్వు నిలబడగలిగినట్లయితే మనం ఏ విధమైన శాంతిని బట్టి నువ్వు ఉంటున్నావు. ఇక్కడ దేవుని యొక్క శాంతిని బట్టి నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఎటువంటి అనార్థమును, ఎటువంటి బాధలను నువ్వు చూడలేవు. ఎందుకంటే దేవుడు నీకు ఒక శాంతిని అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది లోకము చెప్పినట్టుగా దేవుడు నీకు నాకు ఇవ్వట్లేదు ప్రియులారా. లోకంలో ఏ విధముగా అయితే చెబుతున్నదో ఆ విధమైన శాంతిని దేవుడు నీకు ఇవ్వట్లేదు. దేవుడు ఆయన పరిశుద్ధమైన శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఇదే ఒకటి, శాంతిగా ఉండాలి, శాంతి మూర్తిగా నువ్వు జీవింపబడాలి, శాంతిలో నువ్వు విశ్రాంతముగా దేవుని ఎడలను నమ్మకము కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఇక్కడ బైబిల్ గ్రంథాల్లో చూస్తే ఇక్కడ మనము అదే విధంగా 30వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, ఇంకను మీతో విస్తరించి మాట్లాడదను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుయున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగున చేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చేస్తున్నాడంట? ఇక్కడ తండ్రిని ప్రేమించినట్లు లోకము తెలుసుకోవాలంట. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పండి? ఎక్కువ శాతం మనము ఆ యొక్క మన లోకపరమైన వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎక్కువ శాతం ప్రేమించలేకపోతూ ఉంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుని ఎక్కువ శాతము నువ్వు ఆయన ప్రేమలో నువ్వు బ్రతకలేకపోతూ ఉంటున్నావు. ఆయన ప్రేమలో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటావో, ఆయన ప్రేమలో నువ్వు ఎప్పుడైతే జీవింపబడుతూ ఉంటావో, ఆయన ప్రేమలో నువ్వు ఎప్పుడైతే శాశ్వతముగా నువ్వు నిలబడగలుగుతావో అప్పుడే దేవుడు ఆయన ప్రేమతో పాటు శాశ్వత జీవాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శాశ్వత జీవము కావాలంటే నువ్వు ప్రాముఖ్యముగా తండ్రిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? తండ్రిని ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు తండ్రిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు తండ్రిని ప్రేమలో నువ్వు నిలబడగలుగుతావో అప్పుడు దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేది నీ యందు ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే, మనం ఏ విధముగా నువ్వు గమనించాలంటే, యేసు క్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రకారములో నువ్వు నిలబడగలిగినప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైన జీవము నీలో కనపడుతూ ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మనకు మనం పరీక్షించుకుంటే, ఒక్కసారి మనకు మనము ఏ విధముగా పరీక్షించుకుంటున్నాం, నాకు నేను ఏ విధంగా లోబడుతున్నాను, ఏ విధముగా దేవుని యొక్క మాటకు నేను లోబడి ఉంటున్నానా, నేను తండ్రిని ప్రేమిస్తున్నానా లేననేది ఒక్కసారి మనకు మనం ఆలోచించినట్లయితే 100% దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే, మానవుడిగా నువ్వు దేవుణ్ణి ఏ శాతములో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఎంత శాతము నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఎంత శాతము దేవుని యొక్క శాంతిలో నువ్వు ఉంటున్నావు, ఒకసారి ఆలోచించండి ప్రియారా. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది, ఈ విధమైన శాశ్వతమైన ప్రేమలో నువ్వు నిలబడి ఉండాలంట, శాశ్వతమైన కృపలో నువ్వు జీవింపబడాలన్నా నీవు ఎంత శాతము దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఎంత శాతము దేవుని యొక్క ప్రేమలో నువ్వు నిలబడుతున్నావు, ఆయన యొక్క శాంతిలో నిలబడుతున్నావు అనేది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. మనం అబ్జర్వేషన్ చేసుకున్నప్పుడే, మనం అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడే అది నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్రైస్తవ జీవితంలో నువ్వు ఏ విధముగా బ్రతుకుచున్నావు అనేది ఒక్కసారి మనం చూసుకుందాం. నిజంగా నేను దేవుళ్ళలోనే ఉంటున్నాను, కానీ దేవుని యొక్క శాంతిని పొందుకోలేకపోతున్నాను. నేను దేవుళ్ళనే బ్రతుకుచున్నాను, కానీ దేవుని యొక్క ప్రేమను నేను పొందుకోలేకపోతున్నాను. నేను ఈ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, కానీ ఆయన ప్రేమలో నేను నిండలేకపోతున్నాను, ఆయన ప్రేమను నేను పొందుకోలేకపోతున్నాను, ఆయన ప్రేమ అతిశయములో నేను జీవించలేకపోతూ ఉన్నానే. ఎంత మాత్రము మన దీన హృదయము దేవుని ఎడల నీ దీన హృదయము అది కలవరపడుచు ఉంటుంది ప్రియులారా. దేవుని ప్రేమ మన హృదయానికి తాకినప్పుడు మన హృదయము పశ్చాత్తాప పడుతూ ఉంటదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే, మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప చేతనే, యేసు క్రీస్తు వారి యొక్క మెండైన అవకాశముల చేతనే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, తండ్రిని ప్రేమించినప్పుడు, తండ్రి ఏదైతే నీ ఎడల చేయాలనుకుంటున్నాడో అది నీ పట్ల చేయను గాక. ఆమేన్. మనం నమ్మాలి. అందుకంటున్నాడు యేసు క్రీస్తు ప్రభువారు, నమ్మిన ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. యోహాను 3:16 చెప్తూ ఉన్నది మాట. ఎందుకనక ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసముతో నువ్వు నమ్మి ఉంటావో, అప్పుడు నువ్వు నశింపక నిత్య జీవము కలిగి నువ్వు నడవగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఏ విధముగా ఉంటున్నామో, మనము దేవుని ఎడల ప్రేమను పొందేవాడుగా ఉంటున్నావా, లేకపోతే దేవుని ఎడల ఆయన యొక్క విశ్రాంతిని కోరుకునే వాడుగా ఉంటున్నావా, ఆయన శాంతి జీవితంలో నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతున్నావా అనేది నువ్వు తెలుసుకోవాలి ప్రియులారా, తెలుసుకోవాలి. అవునయ్యా, నేను ఈ విధమైన ప్రేమలో నేను బలి అవుతున్నానే, ఇటువంటి ఈ యొక్క అయ్యా నీ ప్రేమ పొందలేక నేను మానసికంగా బ్రతుకుచున్నాను. కానీ ఇక్కడ బ్లెస్సింగ్ అనేది నీలో ఉండాలంటే, దీవెన నీకు కావాలంటే మనం ఎలా ఉండాలంట, ప్రాముఖ్యముగా దేవుని యొక్క శాంతిలో నువ్వు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన శాంతి అంటే దేవుడు శాంతిమూర్తి అయి ఉన్నాడు. ఆయన మనకి శాంతిని అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? ఏ విధమైన ప్రేమ నీలో కలుగుతూ ఉన్నదంటే లోకానుసారమైన ప్రేమ కాదు, కానీ దైవికమైన ప్రేమలో నువ్వు నిలబడ అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన ప్రేమ అనగా యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన ప్రేమలో నువ్వు నిలబడ్డప్పుడు ఆ దివ్యమైన ప్రేమే నిన్ను నన్ను బలపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనం చూస్తున్నట్లయితే రెండో మాటకు నేను వస్తున్నాను. కీర్తనలు 80వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కీర్తనలోని దేవుడు చక్కని మాట మనకి తెలియపరచబడుతూ ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 80వ కీర్తన 3వ వచనాన్ని మనం చూసుకుందాం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించు. ఏం నొందినట్టు? మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కావాలంట మనకి ఇప్పుడు? చెప్పండి ప్రియులారా, ఏం కావాలి మనకి? ఏం కావాలి? రక్షణ కావాలి. ఎప్పుడంట? ఎవరి ద్వారా వస్తుంది రక్షణ? ఎవరి ద్వారా వస్తుంది రక్షణ? దేవుని ద్వారానే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రియులారా, దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. ఎక్కడి నుండి రప్పించమన్నాడు దేవుడు? మనల్ని ఎక్కడ ఉంటున్నాం? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట? చెరలో బందీగా ఉంటున్నాం. ఎక్కడ? ఏ చెరలో? లోకపరమైన వాటి చెరలో నువ్వు బందీగా బ్రతుకుతూ ఉంటున్నావు. ఎక్కడ మనం బందీగా ఉంటున్నామంటే ఈ సమాజంలో నువ్వు బందీగా బ్రతుకుతూ ఉంటున్నావు. అంటే ఎక్కడ నువ్వు బందీగా ఉంటున్నావంటే అపవాదిగాడి యొక్క తంత్రములో నువ్వు బందీగా బ్రతుకుతూ ఉంటున్నావని ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆ బందీ నుండి దేవుడు నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. ఏ బందీ నుండి? అపవాదిగాడి యొక్క చెరలో నుండి నిన్ను బయటికి తీసుకువచ్చి ఆయన నీకు రక్షణ ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ మనకు కలిగినప్పుడు ఆయన యొక్క ముఖ కాంతిని నువ్వు పొందుకోగలుగుతావు. ఇట్స్ సచ్ ఏ వండర్ఫుల్ టైం. ఇది మనకి మంచి అవకాశం ప్రియులారా. దేవుని యొక్క మెండైన అభిషేకము అంటే అనగా మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. ఎంత చక్కని మాట కనపడుతుందో చూడండి ఇక్కడ. నువ్వు ఏ విధమైన ప్రకాశంలో ఉండాలంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ముఖ కాంతి అనే ప్రకాశంలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లేఖన భాగాల్లో సెలవిస్తూ ఉన్నాడు, నేను ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? నేను రక్షణ నొంది ఎలా రక్షింపబడాలి. ఎక్కడి నుండి? ఆ యొక్క చెరలో నుండి దేవుడు నన్ను బయటికి రప్పించినప్పుడు నేను రక్షణ నొందిన తర్వాత ఆయన యొక్క ముఖ కాంతి నాలో ప్రకాశింపబడుతూ ఉంటదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియులారా,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని, మన తండ్రి అయిన దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు ఏ విధమైన అవకాశముల చేత, లేకపోతే ఏ విధమైన మాటల చేత, లేకపోతే ఏ విధమైన ఆ విషయముల చేత నువ్వు దేవుని యొక్క ప్రకాశాన్ని పొందుకోలేకపోతే, దేవుని యొక్క ముఖకాంతిని నుండి నువ్వు దూరం అవుతే, అది తిరిగి మళ్ళీ సంపాదించుకోవటానికి మనకు చాలా టైం పడుతుంది. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఏ విధముగా అంటే తన వాక్యము చేత నిన్ను బలపరచబడుతున్నాడు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ శాతము దేని వలన నువ్వు బాధపడుతున్నావు అంటే, దేని వలన నువ్వు దుఃఖిస్తున్నావు అంటే, ఏ విధముగా నువ్వు దేవుని యొక్క మాటల చేత నువ్వు బలపరచలేకపోతున్నావు అంటే, కేవలము ఈ లోకపరమైన వాటికి అలవాటు పడి ఉంటున్నాం. మనం దేనికి అలవాటు పడుతున్నామంట? ఈ లోకపరమైన వాటిని ఎక్కువ శాతము మనం అలవాటు చేసుకుంటున్నామంట ప్రియులారా. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంట? దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. ఏ చెరలో నుండి దేవుడు మనల్ని రప్పించాలి బయటికి? ఒక్కసారి మనకు ఆలోచన వచ్చిందా? దేవుడు నిన్ను నన్ను ఏ చెరలో నుండి బయటికి రప్పిస్తున్నాడు? ఏ చెరలో నుండి దేవుడు నిన్ను బయటికి రప్పిస్తున్నాడంటే, ఈ పాపం అనే చెరలో నుండి దేవుడు నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. శ్రమలో నుండి దేవుడు నిన్ను రప్పిస్తున్నాడు. బాధలో నుండి దేవుడు నిన్ను రప్పిస్తున్నాడు. ఈ లోకపరమైన పాతవి గతించిపోను, కొత్తవి నూతనముగా నీలోనికి దేవుడు ప్రకాశింపచేస్తూ ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకపరవాటి అంటే ఈ లోకములో ఉన్న వాటిని గతించిపోవాలి. మనం శాశ్వతంగా వాటిని మర్చిపోవాలి. నీలో పాపం ఉంటే ఆ పాపాన్ని ఈ క్షణము నుండి దాన్ని బయటికి పాలద్రోయాలి. తిరిగి మళ్ళా దాని వైపే మనము చూడొద్దు. ఎప్పుడైతే నీ జీవితం నుండి అది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయి ఉన్నదో, నీ జీవితం నుండి ఎప్పుడైతే అది దేవుడు తీసివేసి ఉన్నాడు, నీ జీవితం నుండి అది ఎప్పుడైతే దేవుడు దాని నుండి నిన్ను దూరపరిచాడో, ఆ క్షణము నుండి తిరిగి మళ్ళా దాని వైపు మనము కన్నెత్తి చూడకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే, యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపను బట్టి, ఎవరి కృపను బట్టి? దేవుని కృపను బట్టి మనకు రక్షణ వస్తుంది. రక్షణ ద్వారా ఆయన యొక్క ముఖ కాంతి మనలో వస్తూ ఉన్నది. కానీ మనం ఏ జీవితంలో జీవిస్తున్నాం? మనము ఏ బ్రతుకులో బ్రతుకుచూ ఉంటున్నాం? మనము ఏ సిచ్యువేషన్ లో మనం నిలబడుతున్నాం అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా, నేను మళ్ళా పాత దాంట్లోనికే వెళుతున్నానేమో, నువ్వు ఇచ్చిన జీవితంలో నేను సరిగా నిలబడలేకపోతున్నానేమో, నువ్వు ఇచ్చిన మహిమలోనే నేను నిలబడలేకపోతున్నానేమో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ మాటల చేత, నీ బలము చేత నన్ను బలపరచు అని దేవుని నువ్వు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. రక్షణ వచ్చిందంటే సరిపోదు. ఆ రక్షణను నువ్వు స్థిరంగా కాపాడుకోవాలి. దేవుని యొక్క ముఖకాంతిని నువ్వు స్వరముగా పెట్టుకోవాలి.
దేవుని యొక్క మాట జీవపు బాటగా దేవుడు నీలో ఉంచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యు హావ్ టు మోటివేషన్ అదర్స్. మనం ఏం చేయాలంటే ఇతరులను ప్రోత్సహించాలి. దేని చేత? నేను దేవునిలోనికి వచ్చినాక నా జీవితము బలపరచబడి ఉన్నది. దేవునిలోనికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నానంట? రక్షణ మార్గములో ఆయన ముఖ కాంతి ద్వారా నేను ప్రకాశింపబడుతున్నానని ఇతరులను ఏం చేయాలంట? మోటివేషన్ చేయాలి. వాళ్ళని ఏం చేయాలి? ప్రోత్సాహంగా వారిని దేవునిలోనికి నువ్వు నడిపించాలి. ఎప్పుడైతే వారిని నువ్వు దేవునిలోనికి నడిపిస్తావో, ఎప్పుడైతే నువ్వు వారిని దేవునిలోనికి నీ మాటల చేత వారు ఎప్పుడైతే దేవునిలోనికి నడుస్తారో అప్పుడు వారికి కూడా దేవుడు రక్షణ అనేది అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప బాహుళ్యతలో నువ్వు నేను నిలబడాలి. అందుకే దేవుని మాట మన హృదయంలో అది ఉన్నంత వరకు, దేవుని మాట నీ హృదయంలో ఉన్నంత వరకు అది ఎన్నడూ చెరిగిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ జీవితం నుండి ఎన్నటికీ అది దూరముగా పోదు. దేవుడు ఒక్కసారి నీ జీవితంలోకి వచ్చాడంటే అది చిరకాలము నీతోనే ఉంటదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము ఇక్కడ 23వ కీర్తనలో చూస్తే ప్రియులారా, 23వ కీర్తనలో ఆఖరి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏముంది? నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి అవకాశం ఎవరికి వస్తుంది ప్రియులారా? ఇట్టి బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇట్టి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కానీ దాని నుండే మనము దూరముగా పారిపోతున్నాం. నా బ్రతుకు దినములన్నీ దేవుడు నాకు కృపాక్షేమముల నా వెంట ఉంచి ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ ప్రసన్నత దేవుడు నాలో ఉన్నంత వరకు, అంటే ఎవరిలో ఉన్నంత వరకు? మనలో దేవుని యొక్క ముఖక్రాంతి ఉన్నంత వరకు ఏ అపాయము నీ వెంట దరి చేయదు, ఏ పాపము నీ యొద్దకు రాదు, దుష్టుడు నీ యొద్ద నిలవడు. అందుకంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు దేవుని యందు నమ్మకముగా ఉన్నంత వరకు, ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నంత వరకు ఎటువంటి అపాయము నీ దరికి రాదంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇక్కడ మనం 19వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరికి దేవుడు సైన్యాధిపతిగా ఉంటున్నాడు? చెప్పండి. ఎవరికి సైన్యాధిపతిగా దేవుడు నిలబడుతున్నాడు? మనకి. నా కోసము దేవుడు ఒక సైన్యాధిపతిగా నా కొరకు నిలబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి భూలోకానికి దేవుడు దిగి వచ్చినప్పుడు
ఎక్కడి నుండి అంట? పరలోకము నుండి భూలోకానికి దేవుడు దిగువచ్చి నీకు సైనాధిపతిగా దేవుడు మారి ఉన్నాడంటే ఎంత బాధ్యత చూడండి ప్రియులారా, ఎంత ధన్యత ఇక్కడ నీకు కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ లోక రక్షణ కొరకు దేవుడు పరలోకము నుండి ఈ లోకానికి దిగువచ్చి ఈ లోకాన్ని రక్షణలోనికి నడిపిస్తున్నాడంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవాగా మారి ఉన్నాడు. నీకే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక. మనం అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా. ఎవరు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఉన్నాడు? ఎవరైనా నిన్ను కాపాడటానికి సైన్యముగా ఉంటారా? చెప్పండి, ఉండరు. నోబడీ కెన్ ప్రొటెక్టెడ్ హౌస్. దేవుడు తప్ప మనల్ని కాపాడువారు ఈ లోకములో ఎవరు లేరు. ఈ లోకంలో కాపాడటానికి ఒక్కడే ఆయన. ఎవరంటే నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను బలపరచటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. నీ సమస్యల నుండి తొలగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సైన్యములకు అధిపతిగా దేవుడు ఇక్కడ నిలబడ్డాడు. They watching everything in your life. దేవుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు నీ పట్ల చేయటానికి దేవుడు ప్రతిదీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యందు నమ్మకముతో సత్యముతో ఆయన యందు నిలకడ కలిగి మనం నిలబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నీకు సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. సైన్యములో ఆయన నిలబడి ఉన్నాడు. సైనికుడిగా నీకున్నాడు దేవుడు. దేవుడు నీకొక కంచెగా ఉన్నాడు. అపవాదిగాడి నీ దరికి రాడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు ఉన్నాడు కాబట్టి. అక్కడ మనం రక్షణ పొందుతున్నాం. ఆ రక్షణ ద్వారా దేవుని యొక్క ముఖ కాంతిని నువ్వు పొందుకుంటున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 7వ వచనాన్ని కూడా చూస్తున్నట్లయితే సైన్యములకు అధిపతియగు దేవా చెరలో నుండి మమ్మలను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. ఇక్కడ మనకి కనపడుతున్న విషయం ఏంటంటే మన జీవితాన్ని మనం ఏం చేయాలంట? ప్రోత్సాహము చేయాలి. దేవుని యొక్క బ్లెస్సింగ్ నీలోకి వచ్చినంత వరకు నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నాక మరల లోకాల్లో పడిపోతే ఇక్కడ మన జీవితము ఎలా ఉంటదంట? ఆశీర్వాదాలు పొందినంత వరకు దేవుడు గుర్తుంటాడు. ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుడు మనకి గుర్తుంటాడా? గుర్తుండడు. మేలు చేసిన వాడు మర్చిపోతాము,
కీడు చేసేవాడి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుడు రక్షణ మనలో ఉన్నంత వరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ నీలో ఉన్నంత వరకు నీవు ఎటువంటి బాధ, దుఃఖము నీలో కనపడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు దేవుడు, నీ కుటుంబానికి రక్షణ కావాలన్నా, నీ పిల్లలకు రక్షణ కావాలన్నా నువ్వు ఎవరి ఎదుట ప్రార్థన చేయాలి? ఎవరి ఎదుట నువ్వు నమ్మకంగా ఉండాలి? నువ్వు ఎవరి ఎదుట విశ్వాసంతో ఉండాలి? దేవుని ఎదుట మాత్రమే నువ్వు బలంగా నిలబడగలిగితే. యు మస్ట్ బి స్ట్రాంగ్ విత్ గాడ్. మనం ఎవరిలో బలంగా నమ్మకంగా ఉండాలి? దేవుని ఎదుట నువ్వు బలమైన దృఢమైన స్తంభముగా నువ్వు దేవునిలో ఉంటే నిన్ను కదిలించేవాడు ఎవరు ఉండరు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మనల్ని ప్రేమించువాడై ఉన్నాడు, ఆయన మనల్ని ఆశ్రయించువాడు ఉన్నాడు. ఆయన ముఖ కాంతి ద్వారా మన అందరినీ, అంటే నీలో ఉన్న ముఖ కాంతి ద్వారా దేవుడు అనేకులకు సువార్త అందచేసేవాడిగా ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ముఖ కాంతిలో నిన్ను నన్ను ఉంచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మోటివేషన్ పొందాలి, సంతోషముగా ఉండాలి, శాంతిని నువ్వు పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు శాంతిమూర్తిగా ఉంటావో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. రెండోదిగా ప్రోత్సాహం ఉండాలి. ఇతరులకి దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు ప్రోత్సాహం ఇతరులకు నువ్వు తెలియపరచాలి. నువ్వు ఒక్కడివే నమ్మటము కాదు, నీ ద్వారా అనేకులు దేవుని ఎదుటకు నడిపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, నా ద్వారా అనేకులు రక్షింపబడితే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు కానీ నన్ను చూసి సంతోషపడతాడా? చెప్పండి. కానీ దేవుని యొక్క వాక్యమే మనలో బలపరచబడుతూ ఉన్నది. దేవుని యొక్క మాట నీలో ఏం చేస్తుందంటే అది ఉత్సాహముగా ఉంటది. సంతోషం ఉండాలంటే నీ ద్వారా దేవుడు సంతోషము పొందుతాడు. ఎప్పుడు? అనేకులను రక్షింప చేసినప్పుడు, అనేకుల్ని దేవుని యొక్క నూతన ఆలయంలోనికి, వారినందరినీ దేవుని యొక్క ఆలయంలోకి నువ్వు ఎప్పుడైతే నడిపిస్తావో అప్పుడు దేవుడు నీ ద్వారా సంతోషపడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సంతోషము దేవుడు నీలో గొట్ట అనుగ్రహించబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది ప్రార్థన. మనం ప్రార్థన జీవితంలో ఉండాలి. ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేనిదే నువ్వు అపవాదిగాన్ని జయించలేవు. ప్రార్థన శక్తి లేనిదే నువ్వు అపవాదిగాన్ని మనము బంధించలేము. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రార్థన శక్తి ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటానికి శిశువులను తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మనకేం కనపడుతున్నది? మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, దానియేలు సింహపు బోన్లో పడి దేవునికి మొరపెట్టినప్పుడు
దేవదూత ద్వారా సింహాలతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థించినప్పుడే దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేయగలవాడై ఉన్నాడు. మన ప్రార్థన శక్తి, మన ప్రార్థన బలము దేవుని యందు ఉత్సాహమును తెప్పిస్తుంది. నిజంగా మనము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని కార్యములు ఆటోమేటిక్గా అయ్యే జరుగుతూ ఉంటాయి. నువ్వు ప్రార్థనలో నీలముగా ఉన్నప్పుడు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ప్రార్థన శక్తి ద్వారా దేవుని యొక్క గొప్ప మేలులు మన జీవితంలో కలుగుతాయి. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ద్వారా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యోబు జీవితములో దేవుడు అంటే యోబు ప్రతీదీ కోల్పోయి ఉన్నాడు. సర్వాన్ని కోల్పోయాడు. అపవాదిగాడి చేత మొత్తాన్ని కోల్పోయి ఉన్నాడు. కానీ దేవుడు దానికంటే రెండొంతల ఆశీర్వాదం దేవుడు యోబుకు అనుగ్రహించాడు. యోబు దేవుని పట్ల నమ్మకముగా ఉన్నాడు. ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ దేవుని ఎదుట నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుని ఎడల ప్రార్థన చేయటము మానలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మనలో ఏమైతుందంటే, ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నిమిత్తాన మనం ప్రార్థన చేయక ఇతరుల ఎదుట నువ్వు చిట్చాట్ చేస్తూ ఉంటున్నావు. మనము ఇతరులకి మన బాధ పంచుకుంటున్నాం. ఇతరులకు మన యొక్క దుఃఖాన్ని తెలియపరుస్తున్నాం. కానీ నువ్వు ఎప్పుడైతే నీ బాధ, నీ దుఃఖాన్ని దేవుని ఎదుట పంచుకుంటావో అప్పుడు దాన్ని బట్టి దేవుడు నిన్ను అభివృద్ధి చేయటానికి ముందుకి అడిగేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రాముఖ్యంగా మనము ఆ దేవుని ఎడల శాంతిమూర్తిగా ఉండాలి. దేవుని యొక్క శాంతిని మనం పొందుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. రెండోదిగా మనం ప్రోత్సాహముగా దేవుని ఎడల నిలబడాలి. మూడోదిగా సంతోషమును, దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి సంతోషముగా నువ్వు నిలబడాలి. నాలుగోదిగా దేవుని యొక్క ముఖకాంతిని నువ్వు పొందుకోవటానికి, దేవుని యొక్క ముఖకాంతిని నువ్వు సంపాదించుకోవటానికి చెరలో నుండి దేవుడు నిన్ను బయటికి రప్పించాడు కదా. దాని ద్వారా నీకు రక్షణ వచ్చి ఉన్నది. ఆ రక్షణ ద్వారా దేవుని యొక్క ముఖకాంతిని నువ్వు పొందుకుంటున్నావు. దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావు. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాలి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనను నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరింపబడ్డనప్పుడే రక్షణ వస్తుంది. ఆయన ముఖక్రాంతి నీలో ప్రకాశింపబడుతూ ఉంటది. అందుకే ప్రియులారా, ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడబోయిన వాక్యం ఇది. ఈ దినాన దేవుడి యొక్క వాక్యము ద్వారా మన జీవితంలో గొప్పగా అది ఫలించబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఇట్టి మాటలు దేవుడు దీవించి మన జీవితంలో మెండైన ఆశీర్వాదాలు దేవుడు కురిపించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా తలలు వంచుదాం. విన్న ప్రతి మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.
అయ్యా, ఒకవేళ నేను తండ్రి నీ యొక్క శాంతిని నేను పొందుకోలేకపోతున్నానేమో, అయ్యా నీ యొక్క ముఖ కాంతిని నేను పొందుకోలేకపోతున్నానేమో, అయ్యా ఒకవేళ తండ్రి నిన్నైనా అయ్యా చెరలో నుండి నైనా నన్ను బయటికి రప్పించినప్పుడు నేను రక్షణలోనికి రాలేకపోయి ఉన్నానేమో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా. నీ వాక్యము ద్వారా నన్ను బలపరిచినందుకు నీకే స్తోత్రాలయ్యా అంటూ మనం ప్రార్థన చేసుకుందామా ప్రిలారా. ప్రార్థించినప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు ప్రార్థించి అడిగినప్పుడే దేవుడు ప్రతిదీ నీ యందు మేలైన కరమైన విధానంలో దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. ఆయన రక్షణ దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కేవలము పాపుల కొరకే, రక్షణలోనికి నడిపించడానికే దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నీలోనికి వచ్చి ఉన్నాడు. దేవుడు నీ పట్ల నిలబడుతున్నాడు. దేవుడు నీలో నువ్వు ఆహ్వానించుకో. దేవా నువ్వు నాలో ఉండయ్యా, దేవా నువ్వు నాలోకి రా ప్రభువా అని ప్రతి ఒక్కరం అడుగుదాము ప్రియులారా, ప్రతి ఒక్కరం అడుగుదాం. ఎందుకంటే విన్న ఈ ప్రతి మాట దేవుడు నీ జీవితంలో అది బలంగా నాటబడిలాగా నువ్వు ప్రార్థన చేసుకో. అయ్యా ఒక్కసారి నన్ను దర్శింపయ్యా, ఒక్కసారి నీ దీవెనల చేత నన్ను ఆశీర్వదించయ్యా, నీ మెండైన ఆశీర్వాదముల చేత నన్ను బలపరచు ప్రభువా, నీ మెండైన దీవెనల చేత నన్ను ఆశీర్వదింపు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కలిసి దేవుణ్ణి ప్రార్థించుదామమ్మా. నువ్వు ప్రార్థించినప్పుడే నీ హృదయం అనే తలుపులు దేవుడు తెరుస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము మెండుగా నీ పట్ల కురిపించబోతూ ఉన్నాడు దేవుడు. వన్స్ యు హావ్ టు ఆస్క్ టు ద లార్డ్. నువ్వు ఒక్కసారి దేవుణ్ణి అడుగు, నీ హృదయం అనే తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. నీ హృదయం అనే గడియలు దేవుడు ఈ క్షణం నుండి దేవుడు తెరవబోతున్నాడు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మెండైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నా జీవితంలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, క్షేమగల దేవా, శివాధిపతి నమ యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. అయ్యా ఇంతవరకునైనా మాటల చేతనైనా వాక్యము చేత తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. అయ్యా విన్న ప్రతి మాటనైనా మా జీవితములో తండ్రి అది నీరు కట్టి ఫలింప చేయబడును గాక. అయ్యా విన్న ప్రతి వాక్యాన్నినైనా మా జీవితంలో తండ్రి అది సవరణ చేసుకోవటానికి, మా జీవితంలోనైనా అది మేలు పొందటానికి మీరు కృప చూపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా హృదయం అనే పలకలోనైనా మీరు రాయండి ప్రభువా. అయ్యా మా హృదయం అనే పలక నిండలనైనా నీ వాక్యము ద్వారా అది మాలో మెండుగానైనా కుమ్మరించబడును గాక. మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నీ వాక్యము ద్వారా మాలోనైనా సూటిగా తేటగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా విన్న ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా విన్న ప్రతి ఒక్క బిడ్డలోనైనా నీ మెండైన ఆశీర్వాదములు ప్రతి ఒక్క బిడ్డలోనైనా మీరు మెండుగా కురిపించబడును గాక.
యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డలోనైనా నీ ఆశీర్వాదాలు కురిపించబడును గాక. యేసు నామములో అయా ఏ బిడ్డ అయితేనైనా బలహీనత చేత ఇక్కడ వచ్చి ఉన్నారు, అట్టి బిడ్డ హృదయాన్ని అయా బిడ్డలో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో అది ఇప్పుడే అయా సంపూర్ణ ఆరోగ్యముగా మార్చబడును గాక. మీరే కృప చూపించండి అయ్యా. బాధల చేత వచ్చిన బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి బాధలు యేసు నామములో ఇప్పుడే అది తొలగించబడును గాక. మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు దీవెన నామమున ప్రార్థించి బెదలాడి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఇక్కడ కూడి ఉన్న మాకును లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము తోడై ఉండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, శిల రక్తమే జయం. ప్రవేశనామలో సంపూర్ణ స్వస్థత విడుదల ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. గాయపడిన సమయాన మంచి సమరయుడు